रुकन असेंबली मल्काजगिरी एम राजशेखर रेड्डी ने आज मल्काजगिरी के गांधी पार्क में बाबा कौम महात्मा गांधी के मुजस्समे को फूल चढ़ाकर उनकी खिदमत को भरपूर खिराज अक़ीदत पेश किया। इस मौके पर रुकन असेंबली एम राजशेखर रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि मल्काजगिरी में इंदिरम्मा मकानात के लिए 75,000 लोगों ने दरख्वास्त दी है। कांग्रेस कायदीन को चाहिए कि वो इस पर अमलावरी के लिए सख्त मेहनत करते हुए गैर जानिबदाराना तौर पर हर मुस्तहक तक स्कीम पहुँचाने पर जोर दिया। ఇక్కడ గాంధీ పార్క్లో పెద్ద ఎత్తున అందరు తరలి వచ్చి గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడిని కోరుకుంటున్నాను పేరు పేరున. అదేవిధంగా ఇవాళ మనకి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే 75,000 మంది ఏదైతే అప్లై చేసుకున్నారో మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులను కూడా ఒకటే విన్నపము, ఇలా ప్రభుత్వం మీది ఈ 75,000 మంది ఎవరైతే పేదలు ఇండ్ల గురించి అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చే విధంగా మీరు చూసుకుంటే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇవాళ సుమారు ఒక 5,000 మంది రేషన్ కార్డుల గురించి, తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుల గురించి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఎవరైతే పేదలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ రేషన్ కార్డులు ఇప్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులది, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ది. కాబట్టి వాటినన్నిటిపైన చర్యలు తీసుకోవాలని, ఏదో సాకు చూపి ఏదో ఒట్టి మాటలు చెప్పి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని లబ్ధిదారులని తీసేసి వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి జాగా లేదు, వీళ్ళకి ఇంకోటి లేదు అనుకుంటా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వ అధికారుల చేతుల్లో పెడితే వారు కనీసం ఎక్కడైతే ఆ 360 డిగ్రీస్ అనే సాఫ్ట్వేర్ని తీసుకొని దాని ద్వారా చూసి చాలామందిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇవాళ ఒక ఉదాహరణ మీకు ఒకటి చెప్పాలా, అందులో ముఖ్యంగా ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్ ప్లేటు ఏదైతే మన ఎల్లో కలర్ ట్యాక్సీ డ్రైవర్లు తీసుకునే నంబర్ ప్లేట్ ఉంటుందో దాన్ని కూడా కార్ల వాళ్ళకి సొంత 4 చక్రాల వాహనం ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా ఈ యొక్క వైట్ రేషన్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడద్దు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా ఏంటది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా GPS ద్వారా దాన్ని గుర్తించి ఆ యొక్క లబ్ధిదారులని తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇతర ఏవైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని విన్నవించుకుంటున్నాం, మీరు ప్రజల పక్షాన నిలబడి వీటిని అన్ని ఇప్పియాల్సిందిగా కోరుతున్నాం.